అందరికీ నమస్తే. ఈరోజు మనం 8th క్లాస్లో పరిశ్రమలు అనే పాఠ్యాంశంలో ముఖ్యంగా వచ్చే బిట్స్ ఏవనేది మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇందులో మనం చూస్తే ముడి పదార్థాలను ప్రజలకు మరింత విలువైన ఉత్పత్తులుగా మార్చే ప్రక్రియని ఏమంటారు అంటే సహజంగా వచ్చిన ముడి పదార్థాలను ఉత్పత్తి ప్రక్రియ ద్వారా అంతిమ వస్తువుగా తయారు చేసే ప్రక్రియని ఏమంటారు అన్నాడు. సో అది ఏమన్నాడు, ప్రాథమిక రంగమా, ద్వితీయ రంగమా, తృతీయ రంగమా, సమాచార రంగం అంటే ఏదైనా ముడి పదార్థాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడాన్నే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనొచ్చు. దీనికే మరో పేరు ద్వితీయ రంగం అనొచ్చు, దీనికే మరో పేరు పారిశ్రామిక రంగం అనొచ్చు. కాబట్టి ఆన్సర్ బి ద్వితీయ రంగం లేదా తయారీ రంగం లేదా పారిశ్రామిక రంగం లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అని పిలవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ద్వితీయ రంగానికి ఉదాహరణ ఏది? వ్యవసాయం చేయడం ప్రాథమిక రంగం, చేపలు పట్టడం ప్రాథమిక రంగం, గనుల తవ్వకం ప్రాథమిక రంగం. కానీ ఇనుము నుండి ఉక్కును తయారు చేయడం అనేది ద్వితీయ రంగానికి చెందినది. ముడి పదార్థాలను ప్రాసెస్ చేసి ఉత్పత్తిగా మార్చడాన్ని ద్వితీయ రంగంగా మనం ఇక్కడ పిలుస్తాం. నెక్స్ట్ వన్, మూడో క్వశ్చన్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ముడి పదార్థం ఏది? అంటే ఒక పరిశ్రమ వ్యవసాయంపై ఆధారపడాలి, అలాంటి పరిశ్రమని అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటారు లేదా వ్యవసాయ ఆధార పరిశ్రమ అంటారు. ఈ క్రింది వాళ్ళు వ్యవసాయ ఆధార పరిశ్రమ ఏది అన్నాడు. ఖనిజాలు, ఇది వ్యవసాయం కాదు. రెండోది వృక్ష మరియు జంతు ఆధారిత ఉత్పత్తులు, ఇది వ్యవసాయమే. సముద్ర ఉత్పత్తులు, ఇది వ్యవసాయమే. అట్టె ఉత్పత్తులు, ఇది వ్యవసాయమే. సో ఇక్కడ ఏమన్నాడు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ముడి పదార్థం ఏది అన్నట్టు అంటే ఈ మూడు ముడి పదార్థాలే. ఏవి? సముద్ర ఉత్పత్తులు ముడి పదార్థాలే, అటు ఉత్పత్తులు ముడి పదార్థాలే, వృక్ష మరియు జంతు ఆధారిత ఇవి మూడు ముడి పదార్థాలు. క్వశ్చన్ అనేది కానిదని అడగాలి. ఇది ఏ అంశం అని అడిగాడు కాబట్టి కానిదంటే వ్యవసాయ అనుబంధ రంగం, కానిదే అంటే మాత్రం మనం ఖనిజాలు రాయాలి. కానీ ఇక్కడ మనకు అట్లా ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సముద్ర ఆధారిత పరిశ్రమ ఏది? అంటే పూర్తిగా సముద్రం మీద ఆధారపడే పరిశ్రమ ఏది అంటే చేపల నూనె తయారీ అనేది సముద్ర ఆధారిత పరిశ్రమలో భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. నెక్స్ట్, పల్ప్ మరియు కాగిత పరిశ్రమ ఏ రకమైన పరిశ్రమకు ఉదాహరణ? ఖనిజాధారిత పరిశ్రమ, అటవీ ఆధారిత పరిశ్రమ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, సముద్ర ఆధారిత పరిశ్రమ. అంటే మనకి ముడి ఖనిజాల ఆధారంగా మనకి పరిశ్రమలు నాలుగు రకాలుగా చెప్తారు. ఒకటి ఖనిజాధార పరిశ్రమ, రెండు వ్యవసాయ ఆధార పరిశ్రమ, మూడు అటవీ ఆధార పరిశ్రమ, నాలుగు సముద్ర ఆధార పరిశ్రమ. సో ఇందులో ఏమన్నాడు వాడు, గుజ్జు కాగితం అంటే ఏంటి? అవి కలపతో వస్తుంది కాబట్టి కలప అంటే ఏంటి? చెట్లు అంటే ఏంటి? అడవి. కాబట్టి అది అటవీ ఆధార పరిశ్రమగా మనం చెప్పాలి. నెక్స్ట్ వన్, గృహాలు లేదా కుటీర పరిశ్రమలు క్రింది వాటిలో దేనికి ఉదాహరణలు? సో తక్కువ ఉత్పత్తితో సొంత సభ్యులే, కుటుంబ సభ్యులే ఉత్పత్తి చేస్తే దాన్ని చిన్న తరహా పరిశ్రమ అంటారు. సో ఇక్కడ ఏముంది, భారీ పరిశ్రమ, ప్రభుత్వ రంగ పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమ. కుటీర పరిశ్రమ ఏంటంటే కుటుంబ సభ్యులే తక్కువ పెట్టుబడితో శ్రమను ఉపయోగించి, యంత్రాలు ఉపయోగించకుండా శ్రమను ఉపయోగించేసే పరిశ్రమనే మనం ఇక్కడ చిన్న తరహా పరిశ్రమగా ఇక్కడ పిలవాలి. నెక్స్ట్ వన్, బుట్టలు అల్లడం, కుండలు చేయడం ఏ పరిశ్రమ పరిధిలోకి వస్తాయి? బుట్టలు అల్లడం, కుండలు చేయడం అనేది ద్వితీయ రంగ పరిశ్రమలోకి వస్తుంది. ఇది సింపుల్. ఇక్కడ ఏమన్నాడు, బుట్టలు అల్లడం, కుండలు చేయడం ఏ పరిశ్రమ అంటే కుటీర పరిశ్రమ, భారీ పరిశ్రమ, ఉమ్మడి రంగ పరిశ్రమ, సహకార రంగ పరిశ్రమ అన్నాడు. సో ఈ కుండలు తయారు చేయడం అనేది తక్కువ పెట్టుబడితో చేస్తుంది, కుటుంబమే తయారు చేస్తుంది కాబట్టి చిన్న తరహా పరిశ్రమ కాబట్టి దానికే మరో పేరు కుటీర పరిశ్రమ లేదా కాటేజ్ ఇండస్ట్రీ అని పిలవచ్చు. కుటీర పరిశ్రమ. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2, 3, 4, 5 అంటే ఇక్కడ యాజమాన్యం ఆధారంగా ఒకటి ప్రభుత్వ రంగ పరిశ్రమ, 2 ప్రైవేట్ రంగ పరిశ్రమ, 3 జాయింట్ సెక్టర్, 4 సహకార రంగం. సో మనకి యాజమాన్యం ఆధారంగా 4 రకాలుగా మనకి పరిశ్రమలు విభజించవచ్చు. ప్రభుత్వ పరిశ్రమలు, ప్రైవేట్ పరిశ్రమలు, ఉమ్మడి యాజమాన్య పరిశ్రమలు, అట్లాగే 4వ అంశం సహకార రంగ పరిశ్రమలు. సో 4 రకాలుగా మనం ఇక్కడ డివైడ్ చేయొచ్చు. 4 ఆన్సర్ 4C. ప్రభుత్వ యాజమాన్యంలో మరియు నిర్వహణలో ఉండే పరిశ్రమలు ఏమంటారు? సింపుల్. ఉత్పత్తి, నష్టాలు, లాభాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ప్రభుత్వ రంగ పరిశ్రమ. ఉత్పత్తి, నష్టాలు, లాభాలు అన్ని ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉంటే ఇది ప్రైవేట్ రంగ పరిశ్రమ. ఉత్పత్తి, లాభాలు, నష్టాలు కొంత ప్రైవేట్ రంగం, కొంత ప్రభుత్వ రంగం ఉంటే దీన్ని జాయింట్ రంగం అంటాం. ఉత్పత్తిదారులు, వినియోగదారులు
ఇద్దరు కలిపి ఏర్పాటు చేసుకున్న దాన్ని సహకార రంగం, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఇద్దరు కలిపి ఏర్పాటు చేసుకున్న రంగాన్ని సహకార రంగం అంటాం. సో ఇప్పుడు పాలు అనేవి ఉంది, పాడి పరిశ్రమ అనేది, పాలు అనేది అమ్మేవాళ్ళు పాలు కొనేవాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి దాన్ని డైరీ సంఘం అంటాం, డైరీ కోఆపరేటివ్ డైరీ అంటాం అనమాట. అట్లా కొనుగోలుదారులు అమ్మకందారులు ఇద్దరు కలిపి ఒక సంఘంగా ఏర్పడి దాన్ని సహకార సంఘం అంటే. ఇక్కడ ఏమన్నాడు వాడు, ప్రభుత్వ యాజమాన్యం అనగానే ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వెళ్ళిపోతుంది. ఉదాహరణ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ పరిశ్రమగా మనం దాన్ని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్, హిందుస్థాన్ మిషన్ టూల్స్, హిందుస్థాన్ స్టీల్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమకు ఉదాహరణ. నెక్స్ట్ వన్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇప్పుడే చెప్పాను. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ అనేది ప్రభుత్వ రంగ పరిశ్రమకు ఉదాహరణ. నెక్స్ట్ వన్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, ఇందులో పెట్టుబడులు కొంత ప్రభుత్వానికి ఉన్నాయి, కొంత ప్రైవేట్ వ్యక్తులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు కలిపితే ఆ రంగాన్ని ఏమని పిలవాలంటే జాయింట్ సెక్టర్ అంటాం. కాబట్టి తెలుగులో ఉమ్మడి రంగంగా వీటిని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, దీన్ని అమూల్ అంటారు. అమూల్ ఫుల్ ఫామ్ ఏంటి, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఇది గుజరాత్లో ఉన్నటువంటి ఒక సహకార సంఘ సంస్థ, ఇది సహకార సంఘంగా దీన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్ పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేసే ప్రధాన భౌగోళిక కారకం కానిదేది. పరిశ్రమల స్థాపన ప్రభావితం చేయనిది ఏంటంటే మార్కెట్, రవాణా, ముడి పదార్థాలు, ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. మతానికి పరిశ్రమల ఏర్పాటుకి సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ మతం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సిస్టంలో ప్రధాన దశలు ఏవి. సింపుల్గా ఇండస్ట్రియల్ అంటే ఏమంటాం, ఇండస్ట్రియల్ సిస్టమ్ అంటే తెలుగులో పారిశ్రామిక వ్యవస్థ అనగా అర్థం ఏంటంటే ముడి పదార్థాలు, ఉత్పాదకత, ఉత్పత్తి. ముడి పదార్థాలు అంటే ఏదైనా ఉదాహరణకి ఒక బట్ట తయారు చేయాలి, క్లాత్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి, పత్తి ముడి పదార్థం. ఆ పత్తిని ఉపయోగించి గింజ తీసి మిషన్ గింజను వేరు చేసి పత్తిని వేరు చేసి ఒక మిషన్ కావాలి. దానికి రంగు వేయాలి, ఆ పత్తికి రంగు వేయాలి, దాన్ని దారంగా మార్చాలి, దాన్ని వస్త్రంగా మార్చాలి. ఇదంతా కూడా ఉత్పాదకత అని పిలుస్తారు. చివరికి వస్త్రంగా బయటకు వచ్చాక వినియోగించే వస్తువుగా మారుతుంది, దాన్ని ఉత్పత్తి అని పిలవాలి. ఎండ గూడు ఉత్పత్తి, మీడియం గూడు ఉత్పాదకత, ముడి సరుకుని ముడి ఖనిజాలు అని పిలుస్తారు. ఈ 3 దశలు కూడా మనకి పారిశ్రామిక వ్యవస్థలో భాగం. కాబట్టి ముడి పదార్థాలు ఎక్కడిచ్చాడు, ముడి పదార్థాలు, ప్రక్రియలు, ఉత్పాదకత. ఇక్కడ ఏమన్నాడంటే ముడి పదార్థం అంటే పెట్టుబడులు అన్నాడు. ఇక్కడ ఇన్పుట్స్, ప్రాసెస్, అవుట్పుట్స్. ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు, ఇన్పుట్స్, ప్రాసెస్, అవుట్పుట్స్. వీటిని మనం ఏమని పిలవాలంటే మనం పారిశ్రామిక వ్యవస్థగా పిలవాలన్నమాట. యాక్చువల్గా అయితే పెట్టుబడి అనే పదాన్ని మనకి ముడి ఖనిజాల పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఆధునిక పరిశ్రమలకు వెన్నుముక్క అని ఏ లోహాన్ని పిలుస్తారు అంటే మనందరూ తెలుసు, ఉక్కునే ఆధునిక పరిశ్రమకు వెన్నుముక్కగా పిలుస్తారు. ఎందుకంటే ఈ స్టీల్ తయారు చేసిన తర్వాత అనేక నిర్మాణాలు భారీ ఎత్తులో చేయబడ్డాయని ఇక్కడ చెప్పాలి. నెక్స్ట్ వన్ భారతదేశంలో టాటా ఐరన్ స్టీల్ కంపెనీ అంటే టిస్కో అంటాం మనం. భారతదేశంలో టాటా ఐరన్ స్టీల్ కంపెనీ టిస్కో ఎప్పుడు స్థాపించబడింది, 1907 సంవత్సరంలో స్థాపించబడింది. కొన్ని పుస్తకాల్లో 1905 అని ఇచ్చాడు, బట్ కంప్లీట్ అయ్యేసరికి 1905లో ప్రారంభిస్తే అది 1907లో పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ 1907 అని రాయాలి. టాటా ఐరన్ స్టీల్ కంపెనీ టిస్కో అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ జంషెడ్పూర్ పూర్వనామం ఏంటంటే సాక్షి, రాంచి, ధన్బాద్, రూర్కెలా. జంషెడ్పూర్ పాత పేరు సాక్షి అని పిలివారు. సాక్షి ఇది జార్ఖండ్ లో ఉంది. టిస్కో ఏ నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉంది అంటే సువర్ణరేఖ, కర్కాయ్. సువర్ణరేఖ, కర్కాయ్ అనే 2 నదుల మధ్యనే మనకి సువర్ణరేఖ, కర్కాయ్ అనే 2 నదుల మధ్య మనకి టిస్కో అనే ఇండస్ట్రీ స్థాపించబడింది, స్టీల్ ఇండస్ట్రీ. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రముఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏది అంటే పిట్స్బర్గ్. ఆటోమొబైల్ వరల్డ్ లో ఫేమస్ స్టీల్ ఫ్యాక్టరీ ఏరియా ఏదంటే పిట్స్బర్గ్, అమెరికాలో ఉంది. వరల్డ్ లో ఫేమస్ ఆటోమొబైల్ ఏరియా ఏదంటే డెట్రాయిట్, అది కూడా అమెరికాలోనే ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయితే మనకి డెట్రాయిట్, స్టీల్ ఇండస్ట్రీకి హెడ్ క్వార్టర్ అంటే పిట్స్బర్గ్, ఇది ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి వస్త్ర మిల్లు ఎక్కడ స్థాపించబడింది అంటే గ్రేట్ బ్రిటన్ లో స్థాపించబడింది. వరల్డ్ లో ఫస్ట్ కాటన్ మిల్లు, టెక్స్టైల్ మిల్లు ఎక్కడ స్థాపించబడింది అంటే బ్రిటన్ లో స్థాపించబడింది. నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటి విజయవంతమైన యాంత్రిక వస్త్ర మిల్లును 1854లో ఎక్కడ స్థాపించారంటే ముంబైలో స్థాపించారు. బొంబాయిలో అయితే ముంబైలో. మామూలుగా అయితే పోర్ట్ గ్లాస్టర్ అనే ప్రాంతంలో కలకత్తాలో ఉంది పోర్ట్ గ్లాస్టర్. అక్కడ 1818లో ఒక వస్త్ర పరిశ్రమ మొదటగా స్థాపించారు. కానీ అది కంటిన్యూ అవ్వలేదు, మధ్యలో ఆగిపోయింది. అలా కాకుండా నిరంతరంగా
ఆధునిక యంత్రాలను ఉపయోగించి మొదటి ఆధునిక వస్త్ర పరిశ్రమ ఎక్కడ స్థాపించారంటే మాత్రం ఏం రాయాలి? 1854లో ముంబైలో స్థాపించారని రాయాలి. నెక్స్ట్ వన్, భారతదేశపు మాంచెస్టర్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అంటే అహ్మదాబాద్ను భారతదేశపు మాంచెస్టర్గా పిలుస్తారు. అహ్మదాబాద్ వస్త్రాలు ఎక్కడైతే ఎక్కువగా తయారు చేస్తారో తయారయ్యే ప్రాంతాన్ని ఇంగ్లాండ్లో వస్త్ర కేంద్రంగా పిలువబడే మాంచెస్టర్తో పోలుస్తారు. మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా లేదా మాంచెస్టర్ ఆఫ్ తమిళనాడు అంటే కోయంబత్తూరు, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే అహ్మదాబాద్ అని మనం ఇక్కడ పిలుస్తాం. అట్లా నెక్స్ట్, జపాన్ మాంచెస్టర్ అని పిలువబడే ప్రముఖ వస్త్ర పరిశ్రమ కేంద్రం ఏదంటే ఒసాకా. ఎలాగైతే ఇండియాలో ముంబై, అహ్మదాబాద్ పరిసర ప్రాంతాలు ఎక్కువగా వస్త్ర పరిశ్రమ కేంద్రీకరించబడిందో అలాగే జపాన్లో వస్త్ర పరిశ్రమ కేంద్రీకరించబడినటువంటి నగరం ఏంటంటే ఒసాకా. ఒసాకాని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఐటీ పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రం సిలికాన్ వ్యాలీ. ఎక్కడైతే కంప్యూటర్ తయారీ ఉపయోగపడే సిలికాన్ చిప్స్ ఎక్కువగా ఉపయోగిస్తాం కంప్యూటర్ రంగంలో, అందుకు కంప్యూటర్ రంగం ఎక్కడైతే ఎక్కువగా డెవలప్ అయిందని సిలికాన్ అనే పేరుతో సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారు. వరల్డ్లో సిలికాన్ వ్యాలీగా పిలువబడేది కాలిఫోర్నియా, అమెరికా. అట్లాగే భారతదేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాకి పిలువబడేది బెంగుళూరు. సో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడేది ఇక్కడ ఏమన్నాడు? పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రం సిలికాన్ వ్యాలీ ఎక్కడ ఉందంటే కాలిఫోర్నియాలో ఉంది. భారతదేశం సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు, వరల్డ్లో సిలికాన్ వ్యాలీ అంటే కాలిఫోర్నియా, అమెరికా. ఇక్కడ అది తేడా. నెక్స్ట్ వన్, భారతదేశపు సిలికాన్ ప్లాటినం ఇక్కడ ఇచ్చాడు. భారతదేశపు సిలికాన్ ప్లాటినం ఏ నగరం పిలుస్తారంటే సింపుల్ బెంగళూరు. వరల్డ్ సిలికాన్ ఫ్యాక్టరీ అడిగితే మాత్రం మనం కాలిఫోర్నియా రాయాలి. ఇక్కడ వరల్డ్ కాదు కాబట్టి అలాగే కొత్తగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను ఏమని పిలుస్తారంటే సన్ రైజ్ పరిశ్రమ. గుర్తుపెట్టుకోండి, ఏవైనా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఫార్మా రంగం డెవలప్ అవుతుంది, ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఏమని పిలవాలి? ఇన్ఫర్మేషన్ అని ఐటీ అని ఒకటి. ఇలాంటివన్నీ కూడా నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కర్మాగారాలకు ఏమని పేరు పెట్టారంటే సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. లేటెస్ట్ ఇండస్ట్రీస్ అనమాట అవి, ఈ డెవలప్ అయిన ఇండస్ట్రీస్. ఈ క్రింది వాటిలో ఏది సన్ రైజ్ పరిశ్రమ పరిధిలోకి వస్తుంది? ఐటీ పరిశ్రమ. ఇక్కడ చూడు, ఇనుముక్క పరిశ్రమ కాదు, నూలు వస్త్ర పరిశ్రమ కాదు, ఇవన్నీ పురాతన పరిశ్రమలు. ఇనుముక్క పరిశ్రమ అంటే స్టీల్ ఫ్యాక్టరీ, నూలు వస్త్ర పరిశ్రమ అంటే కాటన్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ, బొగ్గు పరిశ్రమ అంటే కోల్ ఫ్యాక్టరీస్. ఇవి ప్రాచీనమైనవి. కానీ ఇందులో సన్ రైజ్గా పిలువబడేది ఐటీ సెక్టర్. చెప్పారు, ఐటీ సెక్టర్ సన్ రైజ్గా పిలుస్తారు. ఫార్మా రంగాన్ని కూడా సన్ రైజ్గా పిలుస్తారు. అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ కూడా సన్ రైజ్ ఇండస్ట్రీగా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ముడి ఇనుము నుండి ఉక్కును తయారు చేసే ప్రక్రియలో ఇనుప ఖనిజంతో పాటు దేనిని కలుపుతారు? ఎప్పుడైనా ముడి ఇనుముని ప్రక్రియలో ఎక్కువగా మనం ఉపయోగించేది బొగ్గు, సున్నపరాయి. ఇనుమును ప్రాసెస్ చేయడంలో ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే బొగ్గు. చాలా ఇంపార్టెంట్. ఇనుమును ముడి ఇనుమును ఇనుముగా మార్చే ప్రక్రియలు ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే బొగ్గు మరియు సున్నపరాయి ఉపయోగపడుతుంది. ఇది ఇంపార్టెంట్, బొగ్గు మరియు సున్నపరాయి. నెక్స్ట్ వన్, పారిశ్రామిక విపత్తులకు ప్రధాన కారణం ఏమిటి అంటే మనకి ప్రమాదకర సాంకేతిక లోపాలు లేదా ప్రమాదకర పదార్థాల అజాగ్రత్త నిర్వహణ చేయడం వల్లే, అంటే అవేర్నెస్గా లేకపోవడం, సిస్టమేటిక్గా సేఫ్టీ సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఎక్కువ పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు 1984లో భోపాల్ దుర్ఘటన జరిగింది. ఈ భోపాల్ దుర్ఘటనలో సుమారు 3500 పైగా జనాలు మరణించారు. అది గ్యాస్ మిథైల్ ఐసోసైనైడ్ అంటే MIC. మిథైల్ ఐసోసైనైడ్ అనేది మనకి రిలీజ్ అయ్యి భోపాల్లో విపరీతమైన గ్యాస్ బయటికి రిలీజ్ అర్ధరాత్రి సమయంలో 12:30 సమయంలో రిలీజ్ అయిపోయింది. కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని లక్షల మందికి ఇప్పటికీ అప్పటి విషగాలులు పీల్చడం వల్ల ఇప్పటికీ తర్వాత తరాల వారు కూడా ఇప్పటికీ ఆ ఇబ్బందులు గురవుతున్నారు. ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటన అంటారు. అలాగే గావోకియా, చైనాలో 2005లో గావోకియా అనే ఒక బొగ్గు గనిలో పేలుడు జరిగింది. అక్కడ సుమారు 243 మంది చనిపోయారు. గావోకియా బొగ్గు గని ప్రమాదం. సో ఇవి ప్రమాదాల ప్రముఖమైన టెక్స్ట్ బుక్ ప్రకారం ఇస్తే మనకు ఇక్కడ డిసెంబర్ 3, 1984 అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం గ్యాస్ లీకేజ్ ఎక్కడ జరిగిందంటే అది భోపాల్లో మనకి జరిగింది. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్, 30 బిట్స్ యొక్క అనాలిసిస్ చేసుకున్నాం. అయితే ఇందులో ఇంకేమైనా ఇంపార్టెంట్వి మనం చూడవచ్చు అంటే సింపుల్గా ముడి ఖనిజాల ఆధారంగా పరిశ్రమల రకాలు, యాజమాన్యం ఆధారంగా
అట్లాగే ఉత్పత్తి ఆధారంగా ఇలా డివైడ్ చేశారు. ఉత్పత్తి ఆధారంగా భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు. అంటే ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకసారి నెంబర్స్ వేసేవచ్చు. సో ఉత్పత్తి ఆధారంగా పరిశ్రమ ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటి? భారీ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు. 2 రకాలు ఉత్పత్తి ఆధారంగా. యంత్రాలు ఉపయోగించి ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ కార్మికులను ఉపయోగిస్తే అది భారీ పరిశ్రమ. యంత్రాలు లేకుండా కుటుంబ సభ్యుల చేత నడిచే పరిశ్రమ కుటీర పరిశ్రమ లేదా చిన్న తరహా పరిశ్రమ. కాబట్టి ఉత్పత్తి ఆధారంగా మనకి 2 రకాల పరిశ్రమలు. నెక్స్ట్ ముడి ఖనిజాల ఆధారంగా పరిశ్రమలు ఏవి అన్నాడు. ముడి ఖనిజాల ఆధారంగా పరిశ్రమలు వ్యవసాయ ఆధార పరిశ్రమలు, దీన్ని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. అలా ఖనిజాధార మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఖనిజాధార. అటవీ ఆధార ఫారెస్ట్ బేస్డ్, అటవీ ఆధార. తర్వాత సముద్ర ఆధార మెరైన్ బేస్డ్, మెరైన్ సముద్ర ఆధార. సో కానీ ముడి ఖనిజాల ఆధారంగా మన పరిశ్రమలు 4 రకాలు: వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలు, అటవీ ఆధార పరిశ్రమలు, సముద్ర ఆధార పరిశ్రమలు. ఉదాహరణకి సిగరెట్ తయారీగా కర్మాగారం ఉందంటే దానికి పొగాకు కావాలి, అది వ్యవసాయ ఆధార పరిశ్రమ. పంచదార తయారు చేయాలంటే చెరుకు కావాలి, అది వ్యవసాయ ఆధార పరిశ్రమ. అలాగే పాల ప్యాకెట్లు తయారు చేయాలంటే దానికి పాలు కావాలి, పశుపోషణ కాబట్టి అది వ్యవసాయ ఆధార పరిశ్రమ. ఇది నెక్స్ట్ ఖనిజాధార పరిశ్రమ. స్టీల్ తయారు చేయడానికి ఇనుము కావాలి, అంటే లోహాలు కావాల్సినటువంటి ఏ ఖనిజాలకైతే ముడి పదార్థాలు లోహాలు కావాలో అవన్నీ ఖనిజాధార పరిశ్రమలు. అటవీ ఆధార పరిశ్రమ కాగితం కానీ కలప కానీ, కాగితం తయారీ కానీ కలప తయారీ కానీ, అలాగే కొన్ని ఔషధ మందులు తయారీలో అటవీ చాలా కీలకమైనది కాబట్టి అవి అటవీ ఆధార పరిశ్రమ అంటాం. అట్లా కాకుండా చేప నూనె తయారు చేయడం, రొయ్యలు ప్రాసెస్ చేయడం, ఇవన్నీ కూడా సముద్ర ఆధార పరిశ్రమలు చెప్పాలి. సో ముడి ఖనిజాల ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలంటే 4 రకాలుగా మనం ఇక్కడ చెప్పాలి. చివరిగా యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు ఎన్ని రకాలు అంటే, 1 ప్రభుత్వ పరిశ్రమ, 2 ప్రైవేట్ పరిశ్రమ, 1 ప్రభుత్వ పరిశ్రమ, 2 ప్రైవేట్ పరిశ్రమ, 3 జాయింట్ సెక్టర్ అంటాం, జాయింట్ సెక్టార్, 4 సహకార రంగం, కోఆపరేటివ్ సెక్టర్ అంట, సహకార రంగం. సో ఏవైతే లాభాలు నష్టాలు ముడి పదార్థాలు ప్రభుత్వమే ఆధీనం అంటే అది ప్రభుత్వ పరిశ్రమ. అలా కాకుండా అవి ప్రైవేట్ శక్తుల ఆధీనం అంటే ప్రైవేట్ పరిశ్రమ. జియో కానీ, ఎయిర్టెల్ కానీ, శాంసంగ్ కానీ, యాపిల్ కానీ, ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు. జాయింట్ సెక్టర్ అంటే కొంత వాటి గవర్నమెంట్ ఉంటుంది, కొంత వాటి ప్రైవేట్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఎల్ఐసి అవ్వచ్చు, లేదా అనుకుంటే మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అవ్వచ్చు, ఇవన్నీ జాయింట్ సెక్టర్స్. సహకార రంగం అంటే కొనుగోలుదారులు, అమ్మకందారులు. అమూల్ అనే కంపెనీ సహకార రంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అమూల్ ఫుల్ ఫామ్ ఏంటి? ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఇది సహకార రంగానికి ఎగ్జాంపుల్. ఇది గుజరాత్ లో ఉంది. సో యాజమాన్యం ఆధారంగా 4 రకాలు, ఖనిజాల ఆధారంగా 4 రకాలు, పెట్టుబడి ఆధారంగా లేదా ఉత్పత్తి ఆధారంగా 2 రకాలుగా మనం భారీ పరిశ్రమ, చిన్న పరిశ్రమకి మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. మన టెక్స్ట్ బుక్ లో చూపించిన ఒక ముఖ్యమైన 2 నగరాలు ఇచ్చాడు. అవి ఏంటంటే పిట్స్బర్గ్ ఇచ్చాడు, ఒసాకా ఇచ్చాడు. ఒసాకా జపాన్ లో ఉన్నటువంటి వస్త్ర కేంద్రము, పిట్స్బర్గ్ అనేది అమెరికాలో ఉన్న ప్రముఖమైన స్టీల్ ఇండస్ట్రీ ఏరియాగా చెప్పాలి. పిట్స్బర్గ్, ఇది ఒసాకా. టిస్కో ఫుల్ ఫామ్ ఏంటి? టాటా ఐరన్ స్టీల్ కంపెనీ. ఇది 1905లో స్టార్ట్ చేస్తే 1970లో పూర్తయింది. స్వతంత్రానికి ముందు మొట్టమొదటి భారతదేశంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏదంటే మనం టిస్కో అని చెప్తాం. దీంతో పాటుగా మనకి భారతదేశంలో కొన్ని స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఏంటి? దుర్గాపూర్ ఇండస్ట్రీ, రూర్కెలా ఇండస్ట్రీ, బిలాయ్ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్, అండ్ బొకారో ఇండస్ట్రీ. బొకారో జార్ఖండ్ లో ఉంది. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్. బొకారో స్టీల్ ప్లాంట్ జార్ఖండ్ లో ఉంది. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వెస్ట్ బెంగాల్ లో ఉంది. రూర్కెలా స్టీల్ ప్లాంట్ అనేది ఒరిస్సాలో ఉంది. బిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది ఛత్తీస్గఢ్ లో ఉంది. అట్లాగే సేలం స్టీల్ ప్లాంట్ అనేది తమిళనాడులో ఉంది. సరావతి స్టీల్ ప్లాంట్ అని అంటాడు, లేదా భద్రావతి అంటాడు. భద్రావతి లేదా విజయనగరం స్టీల్ ప్లాంట్ అంటాడు. కర్ణాటక. ఈ 3 పేర్లు సరావతి అన్నా, భద్రావతి అన్నా, విజయనగరం స్టీల్ ప్లాంట్ అన్నా కర్ణాటకలో స్టీల్ ప్లాంట్. సో సేలం స్టీల్ ప్లాంట్ తమిళనాడు, బెలా స్టీల్ ప్లాంట్ ఛత్తీస్గఢ్, రూర్కెలా స్టీల్ ప్లాంట్ ఒరిస్సా, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అనేది వెస్ట్ బెంగాల్, బొకారో స్టీల్ ప్లాంట్ అనేది జార్ఖండ్, టిస్కో కూడా ప్రస్తుతం జార్ఖండ్ లోనే మనకి ఉంది. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ మనం మరో వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.